ముందుగా మీ ధర్మచక్ర న్యూస్ ఛానల్ గారికి ఈ యొక్క విషయంపై మా అభిప్రాయాన్ని కోరినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కత్తుల రమేష్, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామ మాజీ ఎంపీటీసీని, గ్రామశాఖ ప్రస్తుత అధ్యక్షులు నేను. ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ప్రపంచం మెచ్చింది. ప్రపంచము రైతులకు మహత్తరమైన, ఎక్కడో ఉన్న కింద అట్టడుగున్న వాటర్ను 650 మీటర్ల ఎత్తుకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుకు రాత్రింబవళ్ళు కష్టపడ్డ కేసీఆర్, ఆ ఒక్క మంత్రివర్గం, తెలంగాణ ప్రభుత్వం మొత్తం అధికార యంత్రాంగం రాత్రిలనక పగలనక ఎన్నో రాష్ట్రాలు ఇక్కడ పనికి అందకుంటే మహారాష్ట్ర, బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుండి కార్మికులను తెప్పించి షిఫ్టుల వేజిగా పనిచేసి జాతికి అంకితం చేసిండు. ఇవాళ ఒక్క విషయం చెప్పుకున్నట్టు అయ్యేదంటే, మాది మెట్ట ప్రాంతం. వరద కాలువ రావాలంటే కంకి కొడలుకే గుర్తు ఓటేయాలి, వరద కాలువ రావాలంటే సిపిఐ గెలవాలి, వరద కాలువ రావాలంటే కంకి కొడలు గుర్తుపై ఓటేయాలని ప్రచారంలో చెప్తుంటివి. ఆ యొక్క వరద కాలువను 2007లో చాడా వెంకటరెడ్డి, శాసనసభ పక్ష 4 లీడర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మా తలాపన ఉన్నటువంటి గౌరవల్లి ప్రాజెక్టుకు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా రావాలని చెప్పి ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అని పెట్టి ప్రాజెక్టుకు పునాది రాయి వేసి ఏళ్ళు గడిచిన 2007, 2014 దాకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క తెలంగాణకు అన్యాయం చేసారు. ఆ ప్రాజెక్టులు మిడిమానేరు, ఈ యొక్క గౌరవల్లి ప్రాజెక్టు, గండిపల్లి ప్రాజెక్టును ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే, కనీసం నిర్వాసితులకు కూడా డబ్బులు చెల్లించలేని దుస్థితిలో కొనసాగించింది అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా, తెలంగాణ పేరే ధ్యాసగా, తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లను తూర్చడానికే మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ ఉద్యమ నేత గౌరవ కేసీఆర్ గారు 2001లో పార్టీని స్థాపించి అంచెలంచెలుగా 2004, 2009, 2014 వరకు పోరాటం, నిర్వీర్యమైన పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాన్ని సకల జనుల సమ్మెతో ముడిపెట్టి ఒక జంగు సైరన్ ఊదితో ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమాని కోసం నా వయసు చిన్నది, కానీ నేను బుక్కులు చదివిన, చరిత్రను చదివిన. చరిత్రహీనులు, చరిత్రకారుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ న్యూస్ ఛానల్ ద్వారా నేను ప్రత్యేకంగా తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తాను. ఎందుకంటే 1969, 75 వాళ్ళు దాపాల తెలంగాణ ఉద్యమాన్ని పేరు చెప్పి ప్రజాప్రతినిధులై కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పడ్డారు. కానీ కేసీఆర్ ఏనాడు తాకట్టు పెట్టలేదు తెలంగాణ ప్రజలను. ఆయన చావు నోట్లో తలబెట్టి చావుకు తెగించి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతొలగించిండు. కేంద్రం దిగివచ్చి డిసెంబర్ 9 నాడు గౌరవ కేంద్ర హోమ్ మినిస్టర్ చిదంబరం గారు ప్రకటన చేసి తెలంగాణ ఇస్తాము, ప్రక్రియ ప్రారంభిస్తాము అని చెప్పడంతో కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించి మళ్ళా చేస్తే, ఈరోజు కుట్రలు చేస్తున్న కుట్రదారులంతా ఈ యనుమల రేవంత్ రెడ్డి, ఈ ఎగవేతల రేవంత్ రెడ్డి, ఈ రైపోల్ రేవంత్ రెడ్డికి ఇట్లా మొత్తం సమైక్యాంధ్రులతో కుమ్మక్కాయి తుపాకీ పట్టుకొని తిరిగింది. కానీ తెలంగాణ ప్రజల విద్యార్థులతోటి ఎదురుగా పోరాడలేక తుపాకీ దగ్గర పెట్టుకొని తిరిగింది. కానీ ఏనాడు జై తెలంగాణ అన్న పాపన లేదు. ఈ తెలంగాణ ప్రాజెక్టుల గురించి, ఈ తెలంగాణ ప్రజల గురించి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డి గారికి లేదు. ముఖ్యంగా మొట్టమొదటి చెప్పాలంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును 40 ఏళ్ళ బట్టి నానబెట్టి చివరిదాకా నీళ్లు ఇయ్యని పాపాన వేయింది కాంగ్రెస్ పార్టీ. చరిత్ర ద్రోహులు వాళ్ళు. వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా ప్రాణహిత చెవెళ్ళ దగ్గర నీళ్లు దొరకాయని చెప్పి, ఇదే తుమ్మిడిహట్టి, మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి, ఇంద్రావతి
మహారాష్ట్ర నుండి వచ్చినటువంటి అనేకమైన వాగుల ద్వారా ఇక్కడ నీటి లభ్యత 365 రోజులు నీటి లభ్యత ఉంటుందని చెప్పి అక్కడ ప్రాజెక్టు డిజైన్ చేసి క్యాబినెట్ అనుమతులతోటి చేసిళ్ళు. దానిని కొందరు కుట్రపూరితంగా దాన్ని ఈ ప్రాజెక్టు సక్రమంగా నడిస్తే కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఆ ప్రాజెక్టును ఎలక్షన్ల ముందు కుట్రలతోటి దాన్ని బ్లాస్ట్ చేసి మొత్తం మీద అది మానవ తప్పిదంతో అసాంఘిక శక్తులతోటి ఆ ప్రాజెక్టు డ్యామేజ్ చేయడం జరిగింది. మేము 15 రోజుల క్రితం నెల రోజుల క్రితం కూడా మేము చూసినాము. చిన్న వచ్చినాయి, వాటిని చేసి నీళ్ళు ఎత్తిపోయచ్చు. ఆ ప్రాజెక్టుకు సంబంధం లేకుండా కూడా పంప్ హౌస్ ఎక్కడో 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ పంప్ హౌస్ ద్వారా మరకట్ట కట్టి కూడా నీళ్ళు ఎత్తిపోయచ్చు. కేసీఆర్కి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఓన్లీ రాజకీయ కక్షతోటే పీసీ ఘోష్ కమిషన్ వేసి కుట్రలు కుతంత్రాలు చేసి కొందరు ఎమ్మెల్యేలను లాక్కొని కేసీఆర్ను మొత్తం అస్థిరపరచాలి, బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరచాలనే భాగమే ఈ పీసీ ఘోష్ కమిషన్. ఆ కమిషన్ చెల్లదని గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు హైకోర్టు తలుపు తట్టడం జరిగింది. ఏ చరిత్రలో కూడా గతంలో ఏ కమిషన్లు చెల్లలేదు. కానీ ఈ తెలంగాణ ప్రజల తరపున, మా బొమ్మనపల్లి గ్రామ ప్రజల తరపున, ఒక రైతు తరపున నేను ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను, కేసీఆర్ను ముట్టుకుంటే తెలంగాణ అగ్నిగుండం అవుతుంది. అది మీ అందరికి ఎరికే, సోనియా గాంధీకి ఎరికే, బీజేపీ నాయకులకు ఎరికే. వ్యక్తులు కాదు ముఖ్యం, వ్యవస్థ ఎప్పుడు ముఖ్యం ఉంటుంది. ప్రజలకు మిమ్మలను అధికారం ఇచ్చి సైక్యతగా పాలించమని ఇచ్చారు, కానీ ఈ రాజకీయ కక్షలతోటి ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఇయ్యలేదు. తస్మాత్ జాగ్రత్త. అట్నే మీరు అడిగినట్టుగా ఇప్పుడు మీరు చెప్పిర్రు, కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడండి చెప్పండి? 650 పేజీల నివేదిక ఇచ్చింది. అసెంబ్లీ కాళేశ్వరం మీదనే చర్చ పెట్టి అసెంబ్లీ పెట్టిర్రు. ఒకరోజు 2 రోజులు అది తేలుతుందా? ఒకరోజు మాగంటి గోపీనాథ్ సంతాప సభకే సరిపోయింది. మిగతాది ఒకరోజు మా హరీష్ రావు గారికి 2 గంటల టైం కూడా ఇవ్వలేదు. అందులో ఇలా పదే అడ్డుకున్నారు. ఒక పక్క హరీష్ రావు, కేటీఆర్ గారు కృష్ణార్జునుల లెక్కన కౌరవ సైన్యాన్ని ఎదుర్కొని కృష్ణార్జునుల లెక్కన యుద్ధం చేసి నువ్వు ఎన్ని రోజులు సభ నడిపినా కానీ మేము జవాబు చెప్తామన్నారు. ప్రతి పేజీలో ప్రతి లైన్కు చెప్తా అన్నారు. ఈ దొంగ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళకు మైక్ ఇవ్వకుండా, ప్రజలకు సమాచారం తెలుస్తుందని చెప్పకుండా, తెలియనీయకుండా ఇది ఇట్నే సమాధి చేయాలని చేతులు దుడుపుకొని సిబిఐకి ఇచ్చింది. సిబిఐ కూడా రేపు వీళ్ళు కదా ఏడాది చేసినట్టుగా సిబిఐ కూడా ఎన్ని ఎంక్వైరీలు వేసినా సిద్ధమే. కానీ ఈ అవాకులు చవాకులన్నీ మర్చిపోవాలి. ఇక అందులో మీరు అన్నారు ఇందాక కవితక్కకు, పాపం కవితక్కకు ఒకటే ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నువ్వు రాకముందు ఫస్ట్ నేను మాట్లాడే ముందు ఒకటి, నేను కవితక్క